పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాదిగల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిగలకు సీట్లు కేటాయించడంలో అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ పార్టీలో మాదిగలకు భవిష్యత్తు లేదన్నారు మందకృష్ణ మాదిగ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ కులాల జనాభాలో 75% జనాభా మాదిగలది అయినప్పటికీ టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాదిగలకు అన్యాయం చేశాయి. షెడ్యూల్ కులాల జనాభాలో 70% మాదిగలే అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాదిగలకు సీట్లు కేటాయించే విషయంలో తీరని అన్యాయం చేశాయి. దీన్ని దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ నమ్ముకున్న మాదిగ లీడర్లకు, బీఆర్ఎస్ నమ్ముకున్న మాదిగ లీడర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, కాంగ్రెస్, బీఆర్ఎస్ లో మాదిగలకు భవిష్యత్తు లేదనే విషయం మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు భవిష్యత్తు లేదని మీరు గ్రహించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మాదిగలు ఉపకులాలు ఓట్లు వేయడం అనేది ఇక మానుకోవాలి. ఇది ఒక మాదిగ బిడ్డగా నా ఆవేదన, నా సూచన, నా విజ్ఞప్తి అనే విషయం ముందుగా నేను గుర్తు చేస్తున్నా. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు భవిష్యత్తు లేదు. అది రాజకీయ ప్రాతినిధ్యం విషయం చూసినా మాదిగల భవిష్యత్తు లేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం చూసినా కూడా ఆ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చిత్తశుద్ధి లేదు. మాదిగల సంక్షేమం పట్ల కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చిత్తశుద్ధి లేదు. ఏ కోణంలో చూసినా కూడా, వర్గీకరణ కోణంలో చూసినా, సంక్షేమం కోణంలో చూసినా, రాజకీయ ప్రాతినిధ్యం కోణం చూసినా కూడా, ఏ కోణంలో చూసినా కూడా మాదిగల భవిష్యత్తుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో